హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ట్రైలర్ రివ్యూ దేని గురించి అంటే, మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు అండ్ మూవీ టీం వాళ్ళు అయితే ట్రైలర్ని ఇవాళ 4-5కి అయితే రిలీజ్ చేశారు. అండ్ నేను ట్రైలర్ని చూసాను 2-3 టైమ్స్. నాకేమనిపించిందో నా పర్సనల్ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుందాని వచ్చేసాను. ఈ ఛానల్ కన్నా ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ వెంటనే చేసేయండి. హానెస్ట్ రివ్యూస్ అన్ని మన ఛానల్లోనే దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం చేసిన రివ్యూస్ అన్ని పబ్లిక్ టాక్కి చాలా దగ్గరగా ఉంటాయి అండ్ వాళ్ళతో మోస్ట్ ఆఫ్ దెమ్ మ్యాచ్ అవుతాయి. మీరు కావాలంటే మన పాత వీడియోలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని సినిమాల గురించి పర్ఫెక్ట్ రిజల్ట్ని అయితే మనం చెప్పామన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ట్రైలర్ ఎలా ఉంది, ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు అన్న పాయింట్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా మన సినీ గ్లిమ్స్ ఛానల్ ఇంకా గ్రో అవుతూ వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ట్రైలర్ చూస్తే కనుక అందరూ ఫ్యామిలీ రిలేటెడ్ కంటెంట్ వస్తుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బట్ అనిల్ రావిపూడి గారు దానికి భిన్నమైన ఆలోచనతో అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. కంప్లీట్ యాక్షన్ మోడ్ ఉంటుందన్నమాట ట్రైలర్స్. ఆల్మోస్ట్ మధ్యలో అక్కడక్కడ ఏవో ఫ్యామిలీ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటాయేమో కానీ కంప్లీట్గా చిరంజీవి గారి వింటేజ్ స్టైల్, ఆయన లుక్స్, ఆయన స్వాగ్, ఇవన్నీ కంప్లీట్గా ఒక యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట అనిల్ రావిపూడి గారు. అండ్ ట్రైలర్ చూశాక నాకేమనిపించింది అంటే, నాకైతే బాగుంది అనిపించింది. నీకు అన్ని ట్రైలర్స్ నచ్చుతారా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇందులో నాకు అక్కడక్కడ కొంచెం డౌట్ వచ్చిన పాయింట్స్ కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ట్రైలర్ స్టార్ట్ అవ్వడం కంప్లీట్గా చిరంజీవి గారి మాస్ యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఆ నేమ్స్ అయితే ఇస్తారు కదా, వింటేజ్ చిరంజీవి మోడ్ ఆన్ అని, బాప్కా ఏంటది స్వాగ్ కా బాప్, అలాంటి టైటిల్స్తో అయితే కంప్లీట్ ఆయన యాక్షన్ పార్ట్ని రివీల్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ట్రైలర్ అరౌండ్ 2 minutes 41 seconds అయితే ఉంది. సో కంప్లీట్ అలా ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆయన స్టైల్స్ కానీ, ఆయన చేసే చిన్న చిన్న ఉంటాయి చూడండి, ఇలా సిగరెట్ స్టైల్గా నోట్లో పెట్టుకోవడం కానీ, ఒక స్టైల్ వాక్ ఇవ్వడం కానీ, స్టైల్గా నుంచి ఇలా కోట్ ఇలా వెనక్కండం కానీ, అలాంటివి ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ టైంలో కూడా కెమెరా వర్క్ కానీ, ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా సెట్ అయ్యాయనే చెప్పాలి ట్రైలర్కి. నాకైతే ఈ సీక్వెన్సెస్ అన్ని బాగా నచ్చాయి. అండ్ ట్రైలర్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళేసరికి నయనతార గారిని రివీల్ చేస్తారు, ఆయన క్యారెక్టర్ని. చిరంజీవి గారు నయనతార గారి మధ్యలో ఉండే కొన్ని కాంబినేషన్ సీన్స్ని, డైలాగ్స్ని అయితే రివీల్ చేస్తారు. నాకు అక్కడక్కడ నాకు డౌట్గా ఉంది అవి వర్కౌట్ అవుతాయో లేవో అని. బట్ యాజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్గా ఆలోచిస్తే వర్కౌట్ అవ్వచ్చే అనిపిస్తుంది. బట్ నాకు పర్సనల్గా అయితే డౌట్ ఉందన్నమాట ఆ సీక్వెన్సెస్ మీద. చిరంజీవి గారు నయనతార గారు మధ్యలో ఒక 2 కామెడీ డైలాగ్స్ అయితే ఉన్నాయి. నాకైతే పెద్ద నవ్వు రాలేదు ఆ కామెడీ డైలాగ్స్కి. రొటీన్ కామెడీ డైలాగ్స్ లాగే అనిపించాయి అనమాట. అవి థియేటర్లో ఎలా వర్కౌట్ అవుతాయి, వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్లో ఉన్న డైలాగ్స్, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తాయి అన్నదే చూడాలి. సో అది అయిపోగానే ట్రైలర్ ఎండింగ్కి వచ్చేసరికి వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుందన్నమాట. సో వెంకటేష్ గారిది చిరంజీవి గారి మధ్యలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అది కూడా మంచి డైలాగు. వాళ్ళిద్దరికి మంచి డైలాగ్ ఉంటుంది. చిరంజీవి గారు అంటారు, ఏంటి నువ్వు ఫ్యామిలీ హీరో టైప్ కదా, మాస్ ఎంట్రీ ఇచ్చావు అనగానే వెంటనే వెంకటేష్ గారు వచ్చి, నువ్వేంటి మాస్కా బాప్ కదా, నువ్వేంటి ఫ్యామిలీలోకి వచ్చావు అని ఇలా ఆపోజిట్ కౌంటర్స్ చేసుకుంటుంటారు. అది బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా ట్రైలర్లో నన్ను ఇంప్రెస్ చేసిన విషయాలు, పాయింట్స్ ఏంటంటే, చిరంజీవి గారి స్టైల్ అని చెప్పుకోవాలి ఫస్ట్. ఆయన్ని చాలా కాలంగా చాలా మంది చాలా రకాలుగా చూపిస్తూ చాలా ఇబ్బంది అయితే పెట్టారు. సో ఇందులో కొంచెం బెటర్గా అనిపించారు చిరంజీవి గారు. అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్స్లో అంత అనిపించలేదు కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ చిరంజీవి గారు అయితే ఎంటర్టైన్ చేశారు ట్రైలర్ అంతా. అండ్ నెక్స్ట్ థింగ్, డిఓపి వర్క్ అయితే చాలా బాగుంది. చిరంజీవి గారిని చూపించడంలో కొంచెం చాలా కష్టపడ్డారనే చెప్పాలి. మీకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. కొంచెం యాంగిల్స్ పెట్టడంలో కానీ, చిరంజీవి గారిని క్యాప్చర్ చేయడంలో కానీ డిఓపి గారు అయితే చాలా కష్టపడ్డారని అర్థమైంది. అండ్ నెక్స్ట్ థింగ్, మ్యూజిక్. ఈ సినిమా మ్యూజిక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని పాటలు ఒక చార్ట్ బస్టర్స్ అయితే అవుతున్నాయి కాబట్టి మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ బాగుంది. ట్రైలర్ మొత్తం ఆర్ఆర్ అయితే డీసెంట్గా అనిపించింది. అక్కడ ఓవర్ హై మ్యూజిక్ కానీ, లో మ్యూజిక్ కానీ, బోరింగ్ మ్యూజిక్ కానీ ఇలాంటివి ఏం లేవు. సో డీసెంట్ మ్యూజిక్ అనే చెప్పాలి, ట్రైలర్కి తగ్గ మ్యూజిక్. అండ్ ఇది ఓవరాల్గా నాకు అంటే స్టోరీ పెద్దగా ఏం రివీల్ చేయలేదు. నాకు అర్థమైనంత వరకు ఈయన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, ఈయనకు ఫ్యామిలీ ఉంటుంది. మేబీ నయనతార గారికి చిరంజీవి గారికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉండి వాళ్ళు సపరేట్ అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారు నయనతార గారి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి ఆయన స్టోరీ ఓపెన్ చేసి ముందుకు తీసుకెళ్తూ లాస్ట్లో వెంకటేష్ గారి హెల్ప్, లేకపోతే హెల్ప్ కావచ్చు, ఫస్ట్ వెంకటేష్ గారు ఆపోజిట్గా వచ్చి దాని తర్వాత ఆయన కూడా మారిపోయి చిరంజీవితో కలిసిపోవడం, ఇలాంటివి ఏమన్నా జరగచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకేమనిపించిందో ట్రైలర్ చూసాక కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ట్రైలర్ మొత్తంలో మీకు చిరంజీవి గారిని చూసినప్పుడు ఏ షాట్ అయితే బాగా నచ్చింది, ఆయన చెప్పిన డైలాగ్స్లో ఏ డైలాగ్స్ అయితే బాగా నచ్చింది,
అన్న పాయింట్స్ని కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఐ హోప్ మీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే నా రివ్యూ మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త మూవీ రివ్యూ ఆ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.